బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా లైఫ్ లో 100 మందిలో ఒకడిలాగా ఉండడానికే ట్రై చేయి, కానీ మందల్లో నువ్వు ఉండాలి అని చెప్పేసి ఆ మందలో ఒకడిలా ఉండడానికి ట్రై చేయొద్దు అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే 100లో ఒకడిగా నువ్వు ఉంటావో అప్పుడే నువ్వు ఒక చరిత్ర సృష్టించగలవు. నువ్వు ఒక 10 మందికి, లేదంటే ఒక 100 మందికి, లేదంటే ఒక 1000 మందికి ఒక మార్గదర్శకంగా అవ్వగలవన్నమాట. మందల కొద్ది జనాలు, ఆ మందల్లో ఒకళ్ళు అనేది కోకొల్లలు. నీకంటూ ఒక ప్రత్యేకత ఏముండదన్నమాట. కానీ నీకంటూ ఈ ప్రత్యేకత నువ్వు తెచ్చుకోవాలి అని అనుకుంటే నువ్వు చేయాల్సిందల్లా లేచి ఒక అడుగు ముందుకు వేయాలి. అదేంటి నిలబడి ఒక అడుగు ముందుకు వేయడం ఏంటి అని అనుకుంటున్నారా? నేను చెప్పే ఉద్దేశం ఆ అడుగు కాదు. ఎక్కడైతే మనం గతంలో ఉన్నావో ఆ గతం నుంచి భవిష్యత్తుకి అడుగు వేయాలి. ఎక్కడైతే చీకట్లో మనం కూరుకుపోయామో ఆ చీకటి నుండి వెలుగులోకి వెళ్ళాలి. ఎక్కడైతే మనము అజ్ఞానంలో ఉండిపోయామో ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మన అడుగు ఉండాలి. ఎక్కడైతే మనం పాతాళంలోకి ఇంకిపోయి ఉన్నామో అక్కడి నుంచి శిఖరానికి ఎక్కేటటువంటి వైపు నీ అడుగు ఉండాలన్నమాట. నీ అడుగు ఎప్పుడు ఓటమి నుంచి గెలుపు వైపు ఉండాలి. అప్పుడే నువ్వు చరిత్ర సృష్టించగలవు. ఓ 10 మందికి మార్గదర్శకం కాగలవు. అంతేకాని మందలో ఒకడిలాగా ఉంటే నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక ఏదైతే ఒక పేరు ఉంటదో, స్పెషల్, యు ఆర్ ద స్పెషల్ అనేది ఒక ఇది ఉంటదో, అది మందలో ఉంటే మనకి రాదనమాట. ఎప్పుడు నీ స్పెషల్ అనేది నువ్వే వేసుకోవాలి. నీ స్పెషాలిటీని 10 మంది గుర్తించేలాగా నువ్వే చేసుకోవాలి. అందరిలోకి డిఫరెంట్ గా నువ్వే ఉండాలి. అలా ఉండేవాడే ఎప్పుడైనా చరిత్రలో వెనక్కి వెళ్లి చూసుకున్న అలాంటి వాడే అందరిలోకి తర్వాత నానుడిగా ఒక పేరు తెచ్చుకొని 10 మందికి ఆదర్శంగా నిలుస్తాడనమాట. కానీ అందరు పాటించేదే నేను పాటిస్తాను, అందరిలాగానే ఆలోచిస్తాను అని చెప్పేసి ఉంటే నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏం ఉండదు అనమాట. మీరు అనుకోవచ్చు మనుషులం కదా, అందరం ఒకేలా ఉంటాము, ఒకేలాగా థింక్ చేస్తామని. కాదు, మైండ్ డిఫరెంట్ గా ఉంటది. ఒక్కొక్కళ్ళు ఒక ప్రాబ్లం సాల్వింగ్ ఇస్తే ఒకళ్ళు ఒక వేలో చేస్తే ఇంకొకళ్ళు ఇంకొక వేలో చేస్తారు. సో ప్రాబ్లం చేయడానికే అన్ని వేస్ ఉన్నప్పుడు థింకింగ్ ఎన్ని డిఫరెంట్ వేస్ ఉంటాయి చెప్పండి. బట్ కానీ అది నువ్వు తీసుకునే దానిలో ఉంటది, నువ్వు పాటించే దానిలో ఉంటది, నువ్వు ఎంచుకున్నటువంటి వేలో ఉంటది అనమాట. కాబట్టి ఏ వేలో వెళ్ళాలి, నేను అందరికంటే డిఫరెంట్ గా ఉండాలా, ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాలా, లేదు అంటే నార్మల్ గా అందరిలాగానే ఉండాలా అనేది నీ చేతుల్లోనే ఉంటదన్నమాట. ఎప్పుడూ కూడా మన డిసైడ్ చేసుకునే దాన్ని బట్టే, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే, మనం వెళ్లే దారిని బట్టే మనం సాధించేటటువంటి మన గోల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏది డిసైడ్ చేసుకోవాలి అనేది మొత్తం నీ చేతిలో ఉంటది. కాబట్టి ఎప్పుడు కూడా 100లో ఒకరుగా ఉండడానికి ట్రై చేయనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.